మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఎన్టీఆర్ కి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు. తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారని అన్నారు. వైసీపీ క్రెడిట్ చోరీ అని గింజుకుంటోందని, సైబరాబాద్, కియా, గూగుల్, గ్రీన్ కో తెచ్చింది టీడీపీనే అని చంద్రబాబు తెలిపారు. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ దోపిడీ వైసీపీ క్రెడిట్ అన్నారు. అమరావతి శ్మశానం 3 రాజధానులు అంటే జగన్ ని ప్రజలు ఇంటికి పంపారని, అయినా సీఎం ఎక్కడ ఉంటే అక్కడే రాజధాని అంటున్నారని, ఈయన బెంగళూరు ఇడుపులపాయలో ఉంటే ఇదే రాజధాని అని ప్రశ్నించారు. ఏపీ రాజధాని అమరావతి అని గర్వంగా చెబుతున్నామన్నారు. రాష్ట్రానికి పెట్టుబడుల కోసం దావోస్ వెళుతున్నారని చంద్రబాబు తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఒక స్లోగన్ తీసుకున్నారు, క్రెడిట్ చోరీ అని. క్రెడిట్ చోరీ లేదు. ఈ క్రెడిట్ చోరీ అని చెప్పి గింజుకున్న ఒక సైబరాబాద్, ఒక కియా, ఒక గూగుల్, ఒక భోగాపురం, ఒక గ్రీన్ ఎనర్జీ, లేకపోతే 45 సంవత్సరాలుగా ఈ దేశంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న తెలుగుదేశం పార్టీని నువ్వు ఏమాత్రం ఊహించుకోలేవు. వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే వీళ్ళ క్రెడిట్ కూడా ఉంది. ల్యాండు, శాండు, వైను, మైను, గంజాయి, డ్రగ్గు, ఇది వీళ్ళ యొక్క క్రెడిట్. అమరావతి శ్మశానం అన్నారు, ఎడారి అన్నారు, 3 రాజధానులు అన్నారు. ప్రజలు అన్నారు 3 రాజధానులు వద్దు, నీ తిక్క సమాచారం మాకొద్దు, నిన్ను ఇంటికి పంపిస్తామని 11 సీట్లకే పరిమితం చేశారు. ఇంకో పక్క ఇప్పుడు వచ్చి ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే రాజధాని అంట. ఇది ఎక్కడదో నాకు అర్థం కాదు. ఈయన బెంగళూరులో ఉంటే బెంగళూరులో రాజధాని, ఈయన ఇడుపులపాయలో ఉంటే అది రాజధాని. గర్వంగా కాలరెత్తుకొని మా రాజధాని, మీ రాజధాని ఏదంటే మా రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ప్రజా రాజధాని అమరావతి. పిన్నమ్మ తాళి తెంచిన నేరస్తులను కాపాడుతున్నటువంటి పార్టీని ఏమనాలి బ్రదర్? ఏమనాలమ్మా మీరు చెప్పండి. ఇలాంటి పార్టీలు కూడా మనల్ని విమర్శించే పరిస్థితికి వస్తున్నారు. నా దగ్గర మీరు తోక తిప్పలేరు. మీరు ఏదైనా అవసరమైతే అభివృద్ధిలో పోటీ పడండి, సిద్ధాంతపరంగా బాగా చేస్తామని పోటీ పడండి. అంతేగాని సోషల్ మీడియా ఉందని ఇష్ట ప్రకారం క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే మాత్రం ఎక్కడున్నా పట్టుకొచ్చి వీళ్ళని బట్టలు కూడా తీసే పరిస్థితి తీసుకొస్తారు తప్ప వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. స్వర్ణాంధ్ర 2047కు రూపకల్పన చేశాం. ప్రతి సంవత్సరం నిర్దిష్టమైన లక్ష్యాలతో ముందుకు పోతున్నాం. రేపటి నుంచి మళ్ళా నేను దావోస్కి వెళ్తున్నానంటే మళ్ళీ అక్కడ నేర్చుకోవడం, పెట్టుబడులు తీసుకురావడం, దీనికోసం ముందుకు పోతున్నాం. 3 పార్టీలని ఎక్కడికక్కడ కలుపుకొని మన ఐకమత్యత చాటు చెప్తూ, తెలుగుదేశం పార్టీ మెయిన్గా, ఎందుకంటే మేజర్ పార్టీ కాబట్టి మీకు బాధ్యత ఉంది. అదే సమయంలో జనసేన, బీజేపీని కూడా కలుపుకొని రావడం మన బాధ్యత అని చెప్పి కూడా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.